ఈ సెషన్లో మనం MySQL యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. MySQL అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఇది ఓపెన్ సోర్స్, అంటే ఫ్రీగా ఎవరైనా సరే యూజ్ చేసుకోగలిగే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. అందుకనే ఇది చాలా పాపులర్ అయింది. ఫ్రీగా ఉండడమే కాదు, దీని యొక్క పర్ఫార్మెన్స్, నెక్స్ట్ దీనిలో ఉండే సెక్యూరిటీ, రిలయబిలిటీ, స్కేలబిలిటీ, వీటిలన్నిటి వల్ల ఇది వెబ్ బేస్డ్ అండ్ ఎంబెడెడ్ డేటాబేస్ అప్లికేషన్స్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ లినక్స్, అపాచీ, పెర్ల్, PHP, పైథాన్ వీటిల్లో ఎక్కువగా దీని మీదే, ఈ యొక్క MySQL మీదే డిపెండ్ అయి ఉన్నారనమాట వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి. ఈ 4 కూడా ఒక యూనిట్గా ఉంటాయి. అట్లనే ల్యాంప్ కాంపోనెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క MySQL అనేది మైఖేల్ వైడ్నెస్ అండ్ డేవిడ్ యాక్స్మార్క్ వీళ్ళ ద్వారా 1994లో డెవలప్ చేయబడింది. ఫస్ట్ దీన్ని MySQL యాబ్ అనే కంపెనీ మేనేజ్ చేస్తూ ఉండేది. దాని తర్వాత సన్ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉండేది. ప్రజెంట్ ఒరాకిల్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది ఈ యొక్క MySQLని. మరి ఈ MySQL గురించి కొన్ని పాయింట్లు చూసినట్లయితే, MySQL అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. ఇంకా దీంట్లో ORDBMS అనే కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ORDBMS అని కూడా చెప్పొచ్చు. మరి ఇది ఓపెన్ సోర్స్, ఫ్రీగా దొరికే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ ఈ యొక్క డేటాబేస్ సర్వర్ చాలా స్పీడ్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్ అన్నమాట. మరి MySQL సర్వర్ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్కి ప్లస్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి రెండింటికి కూడా వర్క్ అవుతుందన్నమాట. మరి ఇది రిలీజ్ అయింది ఈ డేట్లో 1995 23rd మేలో. మరి ఈ యొక్క MySQL డేటాబేస్ని C++ లాంగ్వేజెస్ యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. మరి MySQLలో అన్ని RDBMSలకి ఉన్నట్లుగానే SQL అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్గా ఉంది. ఎందుకంటే RDBMSకి SQL లాంగ్వేజ్ అనేది స్టాండర్డ్ అన్నమాట. ఏ RDBMSకైనా సరే, అది ఒరాకిల్ కావచ్చు, లేకపోతే SQL సర్వర్ కావచ్చు, సైబేస్ కావచ్చు, దేనికైనా సరే ఇది స్టాండర్డ్ లాంగ్వేజ్. దీనికి కూడా అదే SQL అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది దీనికి స్టాండర్డ్గా ఉంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ క్రాస్ ప్లాట్ఫామ్, అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది లార్జ్ డేటాబేసెస్ని సపోర్ట్ చేస్తుంది. ఒక టేబుల్లో అప్ టు 50 మిలియన్ రోస్ని మీరు స్టోర్ చేయొచ్చు. ఇక్కడ దానికి సైజు కూడా ఇవ్వడం జరిగింది. డిఫాల్ట్ సైజు 4 GB అయితే దాన్ని మీరు 8 మిలియన్ టెరాబైట్స్ వరకు మీరు ఆ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి MySQLని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే ఇది ఓపెన్ సోర్స్ లైసెన్స్ కలిగి ఉంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ యొక్క కంపెనీస్కి అనుగుణంగా దీన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే,
నెక్స్ట్ మనం MySQL యొక్క ఎడిషన్స్ అంటే రిలీజెస్ చూసినట్లయితే డిఫరెంట్ రిలీజెస్ MySQLలో ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లయింట్స్కి తగ్గట్టుగా ఇక్కడ రిలీజెస్ ఇవ్వడం జరిగింది. మామూలుగా డేటాబేస్ అప్లికేషన్స్, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి మీకు ఇక్కడ కొన్ని రిలీజెస్ ఉన్నాయి. కొన్ని ఎంబెడెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి కొన్ని రిలీజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ MySQL ఎంబెడెడ్ అండ్ MySQL క్లాసిక్ ఎడిషన్ ఇట్లాంటివి వచ్చేసి ఎంబెడెడ్ అప్లికేషన్స్కి. ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ ఇవంతా కూడా వెబ్ బేస్డ్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మరి MySQLని యూజ్ చేసి యూజర్స్ చూసినట్లయితే ఇక్కడ ఫ్లికర్, ఫేస్బుక్, వికీపీడియా, గూగుల్, యూట్యూబ్ వీళ్ళంతా కూడా MySQLని డేటాబేస్ బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేస్తున్నారు. అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయిన వర్డ్ ప్రెస్, PHP, BBB అండ్ డ్రూపాల్ ఇట్లాంటివంతా కూడా యూజ్ చేస్తున్నాయి. టోటల్గా ఇప్పుడు వెబ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్ ఎక్కువగా MySQLనే బేస్ అవుతూ ఉన్నారనమాట. ఇక MySQL సపోర్ట్ చేసే ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే ఇవి ప్లాట్ఫామ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. లైనక్స్లో వర్క్ అవుతుంది, విండోస్లో వర్క్ అవుతుంది, యూనిక్స్లో వర్క్ అవుతుంది అండ్ మ్యాక్ ఓఎస్ ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో అంతా కూడా వర్క్ అవుతుంది. అందుకనే ఇది క్రాస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాం. మరి MySQLలో థర్డ్ పార్టీ టూల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే డ్రైవర్స్, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అండ్ JDBC, .NET, C++ వీటికి సంబంధించిన డ్రైవర్స్ అంతా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వాటి ద్వారా మీరు డిఫరెంట్ డేటాబేస్ డెవలప్మెంట్ అప్లికేషన్స్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క MySQLని. MySQLలో ఉండే డేటాని వీటిల్లోకి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది ఈ డ్రైవర్స్ ద్వారా. నెక్స్ట్ ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్కి సపోర్టింగ్గా ఉంది. అంటే ఈ యొక్క డ్రైవర్స్ ద్వారా ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా మీరు MySQL డేటాబేస్ని కనెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే డెవలప్మెంట్ టూల్స్ అయిన మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, డెల్ఫీ, JBuilder, Eclipse, NetBeans వీటన్నిటికి కూడా MySQLలో సపోర్ట్ చేస్తుంది. ఇక MySQL ఫ్రంట్ ఎండ్ టూల్స్ చూసినట్లయితే MySQL ఫ్రంట్ ఎండ్ అంటే నథింగ్ బట్ MySQL కమాండ్స్ని మీరు మామూలుగా కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో అయితే యొక్క MS DOS ప్రాంప్ట్, కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఆ యొక్క కమాండ్ ప్రాంప్ట్లో ఒక్కొక్క కమాండ్ని టైప్ చేయడం జరుగుతుంది. అలా కమాండ్స్ టైప్ చేయడమే కాకుండా ఈ యొక్క MySQL డేటాబేస్ని మేనేజ్ చేసేదానికి మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టూల్స్, నెంబర్ ఆఫ్ టూల్స్ డెవలప్ చేయబడ్డాయి. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ని డెవలప్ చేశాయి. వాటి ద్వారా మీరు ఈ యొక్క MySQLని ఈజీగా MySQL అడ్మినిస్ట్రేషన్ని మీరు ఈజీగా చేయొచ్చు. MySQL డేటాబేస్ని మేనేజ్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఇన్ని టూల్స్ ఉన్నాయంటే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి అనుగుణంగా డిఫరెంట్ టూల్స్ని డెవలప్ చేసుకున్నాయి. మరి MySQL ఫస్ట్లో డెవలప్ చేసిన టూల్స్ వచ్చేసి GUI టూల్స్ బండిల్ అనేది ఉండేది. ఈ బండిల్ ద్వారా మీరు ఈ యొక్క డేటాబేస్ GUI ప్లాట్ఫామ్ని తీసుకొని అక్కడ డేటాబేస్ని మేనేజ్ చేసేవాళ్ళు. అయితే అది అవుట్డేటెడ్. MySQL ద్వారా MySQL వర్క్ బెంచ్ అనేది డెవలప్ చేయబడింది. మీరు MySQL సైట్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా MySQLని మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా MySQLకి మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండేది PHP ద్వారా డెవలప్మెంట్ చేయబడింది
ఈ యొక్క పిహెచ్పి మై అడ్మిన్ దీన్ని కూడా ఎక్కువగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మిగతావంతా కూడా ఆయా కంపెనీస్ డిఫరెంట్ థర్డ్ పార్టీ కంపెనీస్ వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క MySQL డేటాబేస్ని అడ్మినిస్ట్రేషన్ చేసేదానికి డిఫరెంట్ GUI టూల్స్ని డెవలప్ చేసుకున్నాయి. కావాలంటే మీరు కూడా ఒక సింపుల్ GUI టూల్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. మరి మనం వర్క్ చేసుకునే దానికి మన దీంట్లో MySQL వర్క్ బెంచ్ని కానీ లేదంటే పిహెచ్పి మై అడ్మిన్ అనే దాన్ని కానీ మన ఈ యొక్క వీడియోస్లో చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ టూల్స్ దీనికి ఉన్నాయండి.